కుట్టించుకుంటారా జాకెట్లు ఏమేమి కుట్టారు? ఏమేమి డ్రెస్సులమ్మా? గాగ్రా చోలీ అది ఒకటి ఉంది. పంజాబీ డ్రెస్ కుడతారా మీరు? ముఖ్యంగా ఆడవాళ్ళ డ్రెస్సులు పిల్లలని చొక్కా మీరు సంతోషమా అని అడుగుతున్నారు. హ్యాపీ ఏం చేద్దామని చెప్పారు అక్కడ నాకు చెప్పారు కదా మేడం చెప్పండి. గ్రూప్ బాగా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మేడం ఒక గవర్నమెంట్ పెట్టింది బట్టలు తెచ్చేసి అంతా ఏమైందంటే అంత గుడ్డ వస్తున్నాయి అనమాట. పంజాబ్ డ్రెస్ కానీ మెటీరియల్ డ్రెస్ తీసుకొని ఇప్పుడు అమ్మాలి అనేది కూడా ఆలోచించాలి. గ్రూప్ మటన్ బాగా తయారయ్యి ఒక టౌన్లో చెన్నూరు కానీ టౌన్లో ఒక రూమ్ తీసుకొని వీళ్ళు అందరూ కలిసి పని చేసుకో దగ్గర చెన్నూరు వచ్చిన గుడ్డలు ఏమిటో వస్తే అవి తీసుకొని కుట్టడము, వీళ్ళు తెచ్చిన మెటీరియల్ కుట్టేసి అమ్మడము అలా చేయాలనేది కూడా ఆలోచన ఉంది. కాబట్టి మేడంతో మాట్లాడాలి. After the completion of this training, they all want to set up their unit in Chennai. And they wanted to prepare dresses, for instance. They want to have material, dress material, stitching material, and they want to stitch the dresses for the customers. They can keep. And again, they want to prepare their own dresses and they want to sell. And they want to start their unit stitching and preparing dresses and selling it. దానికి ఏం కావాలి? ఆర్టిస్ట్ for material they want to have the unit. They want to prepare clothes, dresses, I've seen this it's not very easy. After 1 year, after this training is over. 1 year training tarvata that what you can do is you can buy a unit of the garment. Already established garment units are there. They give orders. So take that and start a unit here. Then they will get the money. This making pakka dress, that will be perfect. Garment units have piecework. So they give it. 1 year చాలు ఎక్కువ ట్రైనింగ్ కావాలి. పక్కాగా ట్రైనింగ్ ఏర్పాటు చేయాలంటే బాగా ఎక్స్పర్ట్ గా రాయాలన్నారు అంటున్నారు. షాపులు ఇప్పుడు ఉన్నాయి కదా, వాళ్ళ ఆర్డర్లు అవి తీసుకొని చేసుకోవచ్చు. ఇంట్లో కూడా ఇంకోటి మేడం చెప్తుంది, డిఐడి కానీ ఎస్టీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ అప్లై చేసింది. ఈచ్ ఒక మండలానికి వచ్చేసి విలేజెస్ వాళ్ళు ఓన్లీ వన్ మండలం వచ్చేసి ఒక విలేజ్. అది పొలిటికల్ చెప్తే ఆ విలేజ్కి ఇస్తారు. ఆ విలేజ్ ట్రైన్ అయినా కూడా వేస్ట్. ఓన్లీ డిస్ట్రిక్ట్ వచ్చేసి 51 మండల్స్ అన్నమాట. గవర్నమెంట్ వచ్చేసి 51 విలేజ్ అవుతుంది వాళ్ళ కాస్ట్ ఏమో. ఇక్కడ విలేజ్ ఓన్లీ 1 విలేజ్. మిగతా ట్రైన్ అయిన అందరూ అది గవర్నమెంట్ మేము ఉమెన్స్ గ్రూప్లకు గ్రూపులు ఏర్పాటు చేసి వాళ్ళు బాగా స్ట్రాంగ్ అయిన తర్వాత వాళ్ళు హ్యాపీగా సాయం చేస్తాను అంటారు. వాళ్ళ మా ఉద్దేశం, మా సంస్థ అది వేరే అప్లై చేస్తున్నాం. మీకు మాకు ఉండే మేడం వాళ్ళ ఉద్దేశం అంటే ఈ ఉద్దేశం ఓన్లీ నేర్చుకొని 1 లక్ష రూపాయలు ఎకరాలు ఉన్నామబ్బా. 1 ఎకరా 1 లక్ష రూపాయలు కొన్నాం. అది ఒక కుటుంబానికి అయితే అదే లక్షలు కూడా 10 మందికి షాప్ పెట్టి 10 మందికి వస్తుంది. ఇంకా 10 మందికి ల్యాండ్ కష్టం. They can be tailors.
So setting up the unit maybe we can help. After setting up, You need a lot of machines and maybe some 10 machines and then overload.